శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యన కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తున్న సమయంలో ఎటువంటి ప్రభావాలు కనబడతాయి అనే పరిశీలనలో మనకి ఏప్రిల్ 2వ తారీఖున శని భగవానుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మంచి కాంబినేషన్ కాదు. శని భగవానుడు కుజగ్రహంతో కలిసినప్పుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు జాతకుడికి ఏర్పడుతుంటాయి. అదే శని భగవానుడు కేతుగ్రహంతో కలిసిన ఉద్యోగంలో మార్పు కానీ ఉద్యోగం పోవటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శని కుజగ్రహాలు కలిసినప్పుడు వారు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం, ఏ వృత్తి యందు ఆసక్తి ఉండదు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, టెక్నికల్గా చాలా తెలివైన వారు ఉంటారు, అయితే పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి జీవితంలో సరిగ్గా సెట్ అవ్వలేకపోతుంటారు. కొంతమంది జీవితాంతం ఏ ఉద్యోగం చేయకుండానే ఉంటారు. అలాగే పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఒకవేళ వివాహం అయినా కూడా వారి జన్మజాతకంలో శని కుజులు కలిసి ఉంటే వివాహ జీవితం కూడా సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే స్త్రీ జాతకంలో శని కుజులు కలిసి ఉంటే అసమర్థుడైనటువంటి భర్త రావడం వల్ల ఆమె వివాహ జీవితం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. భర్తకు సంపాదన లేకపోవడం, భార్య మీద ఆధారపడడం, ఇటువంటి ఇబ్బందుల వల్ల జీవితం స్ట్రగుల్ అవుతుంటుంది. బట్ ఏదైనా రెండు శత్రుగ్రహాల కలయిక మీనరాశిలో కంప్లీట్గా ఎటువంటి ప్రభావం చూపుతుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈ గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 11వ తారీఖు మధ్యలో కుజుడు ధనస్థానమైనటువంటి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ కుంభరాశి వారికి దీని ప్రభావం ఎలా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ముందుగా కుజుడు ఈ రాశి వారికి దశమ తృతీయాధిపతి. ఒక విధంగా కుజుడు శని పరస్పరం శత్రుగ్రహాలు. అటువంటి శత్రుగ్రహం అయినప్పటికీ కూడా కుజుడు అన్నదమ్ములకి, భూములకి, అకస్మాత్తుగా వచ్చే ఆదాయానికి, స్త్రీ జాతకం అయితే భర్తకి కారణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి కుటుంబ స్థానంలో శని గ్రహం, రాశ్యాధిపతి శని ఉన్నాడు. ఇప్పుడు కుజగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది. అంటే కుటుంబ స్థానంలో 2 శత్రుగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక స్థానంలోకి 2 పరస్పర విభిన్న శత్రుగ్రహాలు ప్రవేశించినప్పుడు ఆ భావం ఫలితాలు కంప్లీట్గా నాశనం అవడం జరుగుతుంది. దీంతో పాటుగా రవి సప్తమాధిపతిగా ఉన్నటువంటి సూర్య భగవానుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఈ కుటుంబంలో, అంటే మీ యొక్క కుటుంబంలో పరస్పరం శత్రుగ్రహాలు ఉన్నారు. శని అనుకుంటే వ్యక్తిగతంగా మీరు అనుకుందాం, కుజుడు అనుకుంటే అన్నదమ్ములు, మరి రవి అనుకుంటే తండ్రి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. అంటే పరస్పరం కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే భిన్న అభిప్రాయాలు వస్తాయి, ఒకరికొకరికి పడకపోవడం జరుగుతూ ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు వారవలేకపోతూ ఉంటారు. అయితే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక కొత్త ఉద్యోగం వేరొక చోట రావడం వల్ల మీ కుటుంబం నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ కారణాల వల్ల వేరే చోటకి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగం అవటం వల్ల, పెళ్ళి అవ్వటం వల్ల అది ఒకటి జరుగుతూ ఉంటుంది. కుటుంబం కొద్దిగా స్ప్లిట్ అయ్యి కుటుంబం నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతారు. ఈ సమయంలో మీకు ఏదో స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, పాత బాకీ వసూలవడం కానీ, లేదంటే మీరు ఉద్యోగ విరమణ ద్వారా అనుకుందాం పోనీ,
పెద్ద మొత్తంలో ధనం మీకు రావడం జరుగుతుంది. మీ కుటుంబానికి లంసమ్ అమౌంట్ రావడం వల్ల ఆ ధనం వినియోగించే విషయంలో, పంచుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం, అది కూడా కుటుంబ స్ప్లిట్కి కారణం అవుతూ ఉంటుంది. మొత్తం మీద ధన విషయంలో విభేదాలు, ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. బాధ్యతలు మర్చిపోయి ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీరు మాట్లాడుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో ఎవరికి కోపం తెప్పించకుండా, విభేదాలు రాకుండా, అవసరమైతే కొన్ని విషయాలు దాచిపెట్టి రహస్యంగా ఉంచి కుటుంబ సభ్యుల్ని సంతృప్తిపరిచే పని చేయాలి తప్ప ఒకేసారి మీరు మరి ఇటువంటి విభేదాలు సృష్టించుకోవడం వల్ల తీవ్రంగా కుటుంబం పరువు బయటపడే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబాన్ని గుట్టుగా కాపాడుకోండి. ఎంత మంచి జరిగినా చెడు జరిగినా అది మీలోనే దాచుకుంటే మంచిది తప్ప ఈ కుటుంబం విడిపోవడం వల్ల, ఇబ్బంది పడడం వల్ల అది ఫ్యూచర్లో అనేక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ కుజ శని గ్రహాల కలయిక ఏదన్నా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అవనవండి, ఈ పెట్రోలు, గ్యాసు, నిత్యావసరాలు వస్తువులు ధరలు పెరగడానికి ఈ గ్రహాల కలయిక కొంతవరకు కారణం అవుతూ ఉంటుంది. చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహాల కలయిక వల్ల. సో దీనికి పరిహారం మనం ఆలోచించినప్పుడు కుజుడు విష్ణుమూర్తి అంశ, శని భగవానుడు ఈశ్వర అంశ. అంటే అంతా ఒకటే, కానీ జస్ట్ క్లారిటీ కోసం చెప్తున్నాం, అందరూ ఒకటే. ఈ రెండుకి జాయింట్గా కలిపి ఆంజనేయ స్వామి అటు కుజుని యొక్క సమస్యలు, ఇబ్బందులు తొలగాలనంటే కుజుడి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, రుణ సమస్యలు, ఇటువంటివన్నీ కూడా కుజుని వల్ల వస్తూ ఉంటాయి. దానికి పరిహారానికి ఆంజనేయ స్వామి. నిరుద్యోగ సమస్యకి శనివారం నాడు రెగ్యులర్గా హనుమాన్ని పూజించుకుంటుంటే అవి నిరుద్యోగ సమస్య సాల్వ్ అవుతుంది. రుణ బాధలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్తల విభేదాలు, పెళ్లి సంబంధించిన సమస్యలు ఉంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. శని భగవానుడు కూడా మరి 2 గ్రహాలకి ఆంజనేయ స్వామి కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే శనివారం రోజు నియమంగా ఉండి ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవాలి. అంటే ఇప్పుడు జాయింట్గా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజు చక్కగా అభిషేకం చేయించి వడమాల సమర్పించడం వల్ల మనకి కంప్లీట్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఏ సమస్య అవనవండి, కనీసం 1 వారం అనేది చేసినంత మాత్రమే సరిపోదు. కనీసం 8 వారాలు చేయడం వల్ల ఈ విధంగా రెగ్యులర్గా ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, వడమాల సమర్పించడం, ఆ రోజు మనం చాలా నియమనిష్టలతో ఉండడం, 3 సార్లు 3 పూట్ల హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 గ్రహాలు మీనరాశిలో కలుసుకున్నాయి కాబట్టి మీనరాశి అయినటువంటి అధిపతి గురువు కూడా మనం శాంతి చేయవలసి ఉంటుంది, పరిహారం చేయవలసి ఉంటుంది. గురువుకి సింపుల్గా పరిహారం ఏంటంటే గురువు ఆరాధన. దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, మీకు విద్య నేర్పిన గురువు, లేదంటే మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురువు మీకు ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు మరీ ఇబ్బందులతో ఉంటే మీ తల్లిదండ్రులకు కానీ మీ గురువుకు కానీ చక్కగా వాళ్ళని సత్కరించి ఒక మంచి వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీరు ఈ సమస్య నుంచి పరిష్కారం. సమస్య ఉన్నా లేకపోయినా కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల, దత్తాత్రేయుని క్షేత్రాలు పిఠాపురం అవ్వచ్చు, షిరిడి అవ్వచ్చు, గాన్గాపూర్ అవ్వచ్చు, ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవచ్చు. లేదా మీ గురువు యొక్క గృహమే
దత్తక్షేత్రం అవుతుంది. లేదంటే ఒక గోశాల కూడా మీకు దత్తక్షేత్రంతో సమానం అవుతుంది. అటువంటి వాళ్ళని సందర్శించి అక్కడ కొద్దిసేపు మీరు విశ్రాంతిగా ధ్యానం చేస్తూ కూర్చుంటే మీకు ఆ పాజిటివ్ హీలింగ్ అయి అన్ని గ్రహాలు మీకు వశం అవడం జరుగుతూ ఉంటుంది. మనం గ్రహాలతో పరిచయం పెంచుకొని వాటిని ఆరాధిస్తూ ఉంటే గ్రహాలు మనతో మాట్లాడి అవి ఏం చెయ్యాలో అవే చెప్తూ ఉంటాయి. స్వస్తి.